వెల్కమ్ టు అమ్మ వంట అండి. ఈరోజు ఒక హెల్తీ రెసిపీ అండి. ఇది పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ తినను అనేటటువంటి వాళ్ళకి ఇది వండర్ఫుల్ రెసిపీ అండి. సో దీనికి కావాల్సినవి ఏంటి అంటే బాదం పప్పు పైన నానబెట్టి పైన తీసేసామండి. చిన్న బెల్లం ముక్క, కొంచెం బీట్రూట్, కొంచెం క్యారెట్, పాలు. సో ఫస్ట్ ఏం చేయాలంటేనండి, ఒక చిన్న కుక్కర్లో పాలు తీసుకోవాలండి. పాలు, క్యారెట్, బీట్రూట్, కొంచెం బెల్లం ముక్క, బాదం పప్పులు అన్నీ వేసేసి 3 విజిల్స్ రానివ్వాలండి. కుక్కర్లోంచి ఉడకపెట్టుకున్నటువంటి ఈ విధంగా ఉంటాయండి. సో ఎప్పుడైతే మనం ఈ బెల్లం వేసేసి ఇందులో కుక్ చేసేసామో మెత్తగా అయిపోతాయన్నమాట. దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. మిక్సీ గ్రైండర్లో వేసుకొని. ఏమాత్రం బీట్రూట్ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా బాగా తింటారండి. ఇంత కలర్ఫుల్గా వచ్చేస్తుందండి. ఇంత మెత్తగా పేస్ట్గా చేసేసుకోవాలి. ఇందాక పాలు పోసి కుక్ చేసుకున్నాం కదా, అది ఇందులో కలిపేసుకోవాలి. ఫైనల్ అవుట్పుట్ అండి, క్యారెట్ బీట్రూట్ బాదాం మిల్క్.